నటరత్న ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ సత్య, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమనగర్ చిత్రాలు రెండూ ఒకే రోజున అంటే 1971 జనవరి 22న చెన్నైలోని వాహిని స్టూడియోలో ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ సత్య చిత్రాన్ని ఆర్కే బ్రదర్స్ బ్యానర్పై ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నిర్మించారు. ప్రేమనగర్ చిత్రానికి డి రామానాయుడు నిర్మాత. ఈ నిర్మాతలు ఇద్దరికీ అవే తొలి రంగుల చిత్రాలు కావడం గమనార్హం. ఆ సమయానికి తెలుగులో రంగుల చిత్ర నిర్మాణం పెరిగింది. ప్రముఖ సంస్థలు దాదాపు అన్నీ కలర్లోనే చిత్రాలు నిర్మిస్తుండడంతో ఎన్టీఆర్ కూడా శ్రీకృష్ణ సత్య చిత్రాన్ని రంగుల్లోనే తీయాలని నిర్ణయించుకున్నారు. కోడలిదిద్దిన కాపురం చిత్రం తర్వాత నందమూరి సోదరులు అత్యంత భారీ వ్యయంతో శ్రీకృష్ణ సత్య చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ్నగర్ చిత్రాన్ని ప్రారంభించే సమయానికి నిర్మాత రామానాయుడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, 12 లక్షల అప్పుతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాణం కొనసాగించడం ఎవరికైనా కష్టమే. అయినా ముండి ధైర్యమే రామానాయుడిని ముందుకు నడిపించింది. చావో రేవో తేల్చుకోవాలనే పట్టుదలతో ప్రేమనగర్ చిత్ర నిర్మాణం ప్రారంభించారు రామానాయుడు. ఆ సమయంలోనే విడుదలైన అక్కినేని చిత్రం దసరా బుల్లోడు చిత్రానికి 14 లక్షలు ఖర్చయ్యాయి. ఆ సినిమాను మించి విజయం సాధించాలనే పట్టుదలతో 15 లక్షల బడ్జెట్తో ప్రేమ్నగర్ షూటింగ్ ప్రారంభించారు. శ్రీకృష్ణ సత్య చిత్రానికి విఖ్యాత దర్శకుడు కెవి రెడ్డి దర్శకత్వం వహించారు. ఆయన చివరి చిత్రం ఇదే. తనని మంచి నటుడిగానే కాకుండా మాస్ హీరోగా తీర్చిదిద్దిన గురువు కెవి రెడ్డి దర్శకత్వంలో శ్రీకృష్ణ సత్య చిత్రాన్ని నిర్మించి గురుదక్షిణ చెల్లించారు ఎన్టీఆర్. ఆర్థిక ఇబ్బందుల్లో ఆదుకొని గురువు రుణం తీర్చుకున్నారు ఎన్టీఆర్. ప్రేమ్నగర్ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు. కోడూరి కౌసల్యాదేవి రాసిన ప్రేమనగర్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వచ్చిన నవల చిత్రాలు విజయవంతం కాకపోవడంతో తెలుగు నవల సినిమాకు పనికిరాదు అని అందరూ భావిస్తున్న తరుణంలో రామానాయుడు నవలా చిత్ర నిర్మాణానికి పూనుకోవడం పెద్ద సాహసమే. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు. ఆత్రేయతో కూర్చుని నవలలో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధమంతా కొత్తగా తయారుచేసిందే. 1971 జనవరి 22న ఉదయం 10:42 వాహిని స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో శ్రీకృష్ణ సత్య షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ జయలలితలపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు దర్శకుడు కెవి రెడ్డి. తన చిత్రాల షూటింగ్స్కు పాత్రికేయులను పిలిచే అలవాటు కెవి రెడ్డి గారికి మొదట్నుంచీ లేదు. అదే సాంప్రదాయాన్ని ఎన్టీఆర్ కూడా పాటించారు. అదే రోజున అదే స్టూడియోలో పక్క ఫ్లోర్లో ప్రేమ్నగర్ షూటింగ్ మొదలైంది. అక్కినేని మీద తొలి షాట్ తీశారు దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు. ప్రారంభోత్సవానికి పాత్రికేయులను రామానాయుడు పిలవడంతో మేకప్తో ఉన్న ఏఎన్ఆర్ను చూసి ఇంత చిన్నవాగైపోయాడే అనుకున్నారు పత్రికా విలేకరులు. అక్కినేనిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా బి నాగిరెడ్డి క్లాపిచ్చారు. శ్రీకృష్ణ సత్య చిత్రంలో ఎన్టీఆర్ శ్రీరామ, శ్రీకృష్ణ, రావణాసుర పాత్రలను పోషించారు. మహిరావణుడు, దుర్యోధన పాత్రలను ఎస్వి రంగారావు పోషించారు. సత్యభామ పాత్రకు జమున బ్రాండ్ అంబాసిడర్. కాని ఆమెకు కాకుండా జయలలితకు ఆ పాత్ర ఇచ్చి ప్రయోగం చేశారు కెవి రెడ్డి. రుక్మిణిగా దేవిక, ద్రౌపదిగా ఎస్ వరలక్ష్మి, జాంబవతిగా వై విజయ, నారదుడిగా కాంతారావు నటించారు. ప్రేమ్నగర్లో వాణిశ్రీ హీరోయిన్, కైకల సత్యనారాయణ విలన్, గుమ్మడి, రాజబాబు, ధూళపాళ తదితరులు నటించారు. ఎస్వి అంగారావు అతిథి పాత్రలో నటించారు. శ్రీకృష్ణ సత్య, ప్రేమ్నగర్ షూటింగ్స్ వాహిని స్టూడియోలో ఇలా పక్కపక్క ఫ్లోర్లలో జరిగేవి. అప్పుడప్పుడు అక్కినేని సెట్టుకు వచ్చి ఎన్టీఆర్ను కెవి రెడ్డిని పలకరిస్తుండేవారు. అప్పటికే దర్శకుడు కెవి రెడ్డి డయాబెటిక్ పేషెంట్ కావడంతో కంటిచూపు సరిగ్గా ఆనేది కాదు. అందుకే ఆయన సెట్లో కూర్చుంటే ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీఆర్ సన్నివేశాలను చిత్రీకరించేవారు. అందుకే షార్ట్ గ్యాప్లో కూడా ఎన్టీఆర్ సెట్ వదిలి బయటకు వెళ్లేవారు కాదు. 2 చిత్రాల కోసం భారీ సెట్స్ వేశారు. ఒకటి పౌరాణికం, మరొకటి సాంఘికం. అయినా పోటాపోటీగా చిత్ర నిర్మాణం జరిగేది. ఈ 2 చిత్రాల్లో ప్రేమ్నగర్ మొదట విడుదలైంది. సెప్టెంబర్ 24న 34 సెంటర్స్లో విడుదలైన ఈ సినిమా 31 కేంద్రాల్లో 50 రోజులు, 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. షిఫ్ట్ హైదరాబాద్లో 25 వారాలాడింది. 1971లో ఎన్టీఆర్ ప్రారంభ చిత్రం, ముగింపు చిత్రం రెండూ పౌరాణికాలే కావడం గమనార్హం. ఆ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన శ్రీకృష్ణ విజయం చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణునిగా, ఎస్వీఆర్ కాలయవనునిగా నటించారు. ఆ సినిమాలో వసుంధరగా నటించిన జయలలిత శ్రీకృష్ణ సత్యలో సత్యభామగా నటించడం విశేషం. ఎన్టీఆర్ సొంత చిత్రాలకు టీవీ రాజు ఎక్కువగా సంగీతం సమకూర్చేవారు. అయితే కెవి రెడ్డికి పిండ్యాల నాగేశ్వరరావంటే ప్రత్యేక అభిమానం. అందుకే శ్రీకృష్ణ సత్యకు పిండ్యాలను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు.
టీవీ రాజు మరణం తర్వాత పిండ్యాలతోనే తన చిత్రాలకు స్వరకల్పన చేయించుకున్నారు ఎన్టీఆర్. 1971 డిసెంబర్ 24న 24 రీల్స్ నిడివితో శ్రీకృష్ణ సత్య విడుదలైంది. తెలుగులో అప్పటికి అదే అతిపెద్ద నిడివి కలిగిన చిత్రం. 25కు పైగా కేంద్రాల్లో 50 రోజులు, 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ ఏడాది ఎన్టీఆర్ కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది. నిడివి ఎక్కువైన కారణంగానే శ్రీకృష్ణ సత్య చిత్రం మరింత విజయం సాధించలేకపోయిందని ఆ రోజుల్లో అభిమానులు భావించారు. అయితే తన గురువు కెవి రెడ్డి తీసిన చిత్రాన్ని ట్రిమ్ చేయడానికి ఎన్టీఆర్ అప్పట్లో ఇష్టపడలేదు. ఈ సినిమాను రిపీట్ రన్గా విడుదల చేయడానికి కూడా ఆయన అంగీకరించలేదు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ సత్య చిత్రాన్ని 18 రీళ్లకు కుదించి 1987 ఫిబ్రవరి 13న విడుదల చేశారు. అప్పుడు కూడా శ్రీకృష్ణ సత్య జయకేతనం ఎగురవేయడం విశేషం. 1966లో వచ్చిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రం తర్వాత 1971 వరకు ఎన్టీఆర్ నిర్మించిన చిత్రాలన్నీ సాంఘికాలే. తక్కువ బడ్జెట్లో తీసి ఎక్కువ లాభాలు సంపాదించి పెట్టిన చిత్రాలే. అయితే 1971లో తను నటించిన శ్రీకృష్ణ విజయం చిత్రం విజయవంతం కాకపోవడం, ప్రేక్షకులు పౌరాణిక చిత్రాలను పూర్తిగా మరిచిపోయే రోజులు వస్తుండడంతో ఎన్టీఆర్ ఒక ఛాలెంజ్గా తీసుకుని శ్రీకృష్ణ సత్య చిత్రాన్ని భారీ బడ్జెట్తో పూర్తి రంగుల్లో నిర్మించి పండిత పామరులను మెప్పించారు. దట్ ఈజ్ నటరత్న ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.